హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చూపించే రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఇదొక్కటి తింటే చాలండి మనకు రోజుకు కావాల్సిన శక్తి ఇమ్యూనిటీ బూస్టర్గా మనకి పనిచేస్తుందండి. పిల్లలకి పెద్దలకి కూడా అందరికీ కూడా హెల్తీ లడ్డు అండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలో మనం బెల్లము షుగర్ వేయమండి. మనం ఖర్జూరంతో చేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదనమాట. ఈ ఒక్క లడ్డు తినడం వల్ల మనకి రోజుకు కావాల్సిన ఇమ్యూనిటీ అంతా మనకి వచ్చేస్తుందండి. పిల్లల్లో ఎదుగుదల తెలివితేటలు చాలా బాగా ఉంటుందన్నమాట. పెద్దలకైతే ఎటువంటి నొప్పులు కూడా జాయింట్ పెయిన్స్ అవి లేకుండా హెల్త్కి చాలా మంచిదండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను రండి. నేనైతే బాదం పప్పు తీసుకున్నానండి. ఇవి బాదంలో ఏంటంటే మనము 3 ముక్కలన్నా కట్ చేసుకోవచ్చు, 4 ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. అట్లా నేనైతే 3 ముక్కలు అయితే కట్ చేశాను. మనకి ఎలా కావాలంటే అలా మన చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి. ఈ బాదం పప్పు అనమాట. ఈ బాదం రుచికరంగా ఉండటంతో పాటు గుండెకి కూడా ఎంతో మేలు చేస్తుందండి. మనకి జుట్టు ఊడిపోతుంది కదండి, జుట్టు ఊడకుండా చర్మానికి ఎంతో ఆరోగ్యకరంగా కూడా ఉంచుతుందండి. చర్మాన్ని జుట్టు అయితే ఊడకుండా అయితే చేస్తుంది. తర్వాత ఉపయోగించేది జీడిపప్పు అనమాట అండి. ఈ జీడిపప్పులో అయితే జీరో కొలెస్ట్రాల్ ఉంటుందండి. హార్మోన్ ఉత్పత్తి విటమిన్స్ తయారవ్వడానికి కూడా ఇది ఎంతో బాగా పనిచేస్తుందండి. ఎనర్జీ ఇవ్వడానికి హెల్దీ కొవ్వు ఉంటుందండి ఈ జీడిపప్పులో అయితే. ఇవి కూడా నేను చిన్న ముక్కలుగా కట్ చేశాను. తర్వాత ఇంకోండి చిన్న కప్పుడు వాల్నట్స్ అయితే తీసుకున్నాను. ఇవి చూడడానికి మెదడు ఆకారంలో ఉంటాయండి. మనకి మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుందండి. జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతుందనమాట. ఈ వాల్నట్స్ తినడం వల్ల మనకి కొవ్వు కూడా కరిగిస్తుందండి. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట ఈ వాల్నట్స్ తినడం వల్ల. ఇవి కూడా నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. బీపీని అదుపులో ఉంచుతుందండి. ఎముకలు దంతాలు దృఢంగా ఉంటాయన్నమాట ఈ వాల్నట్స్ తినడం వల్ల అండి. ఇవి కూడా నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అన్ని చిన్న చిన్న కప్పుడు ఎక్కువ అయితే బాదం పప్పు తీసుకున్నానండి. తర్వాత చిన్న కప్పుడు గుమ్మడి గింజలు అయితే తీసుకున్నానండి. ఇందులో విటమిన్ ఏ, బి, సి, ఈ, ఐరన్, కాల్షియం ఉంటుందండి. జీర్ణక్రియ మెరుగుపరచడానికి బరువును కూడా తగ్గిస్తుందండి. తర్వాత పిస్తా పప్పు అనమాట. ఈ పిస్తా పప్పు తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతుందండి. కంటి సమస్యలు ఏమన్నా ఉంటే మనకి తగ్గిపోతుంది. శరీరంలో తక్షణ శక్తి అయితే వస్తుందండి. గుండె సంబంధ సమస్యలు ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి అన్నమాట. తర్వాత కిస్మిస్ అండి. ఇవి నేను 2 రకాలు తీసుకున్నాను. అంటే బ్లాక్, నార్మల్ కిస్మిస్గా ఉంటాయి చూడండి, అవి తీసుకున్నాను అనమాట. ఈ కిస్మిస్ తినడం వల్ల మనకి కంటి సమస్యలు ఏమన్నా ఉంటే పోతాయండి. రక్తం శుభ్రపరచడానికి నరాలకి బలం చేకూరుతుందండి. తర్వాత పుచ్చగింజలు అనమాట. ఇందులో జింక్ ఉండడం వల్ల అండి ఇవి రోగనిరోధక శక్తికి పెంచుతుందనమాట. నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచడము. తర్వాత గసగసాలు తీసుకున్నారండి. గసగసాలు తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుందండి. గసగసాలు ఎంతో చలువ చేస్తాయన్నమాట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉంటుందండి. దీనివల్ల మనకి వేడి శరీరం ఉన్న వాళ్ళకి చలువ చేస్తుందన్నమాట గసగసాల వల్ల అండి. ఈ గసగసాలు లాస్ట్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. తర్వాత ఖర్జూరం అనమాట. ఖర్జూరం అయితే నేను 2 కప్పులు తీసుకున్నానండి. లోపల గింజలు తీసేసి మనం ఇలా తీసుకోవాలన్నమాట. ఈ ఖర్జూరంలో ఎక్కువ ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల మన రక్తహీనత లేకుండా ఉంటుందండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని సరిపడా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి దోరగా అయితే వేయించుకోవాలండి. ఫస్ట్ నేను బాదం పప్పు వేసాను అనమాట. ఈ బాదం కొంచెం వేగినాక మిగతావన్నీ వేసుకోవాలండి 1 బై 1. తర్వాత నేను ఏం వేసానంటే తర్వాత జీడిపప్పు వేసానండి. తర్వాత ఈ వాల్నట్స్ వేసానండి. తర్వాత మిగతావన్నీ 1 బై 1 వేసుకోవాలన్నమాట. తర్వాత గుమ్మడి గింజలండి. తర్వాత మనం 1 బై 1 అన్నీ వేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఈ పిస్తా పప్పు అండి. ఇట్లా మొత్తం అన్నీ. తర్వాత కిస్మిస్ వేయించుకోవాలి. తర్వాత ఇలా 1 బై 1 వేయించుకుని తర్వాత ఈ వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని మనకి దోరగా వేయించుకోవాలన్నమాట. మనము ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇవన్నీ మంచి హెల్దీ అయిన అన్నీ కూడా హెల్దీగా ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా మనం వేసుకోవడం వల్ల చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. తర్వాత నేను గసగసాలు వేసుకున్నానండి. గసగసాలు వేసుకుని మనం వేయించేసుకో చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలా వేయించుకుని నేనైతే
స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసిన తర్వాత ఎండు కొబ్బరి తీసుకొని నేను తురుముకున్నాను అనమాట అండి. ఇలా తురుముకుంటేనే ఆ వేడికి ఏమవుతుందంటే ఎండు కొబ్బరి అంతా వేగిపోద్ది అనమాట. వేసి నేను బాగా కలిపేసుకున్నాను అనమాట. ఇలా ఆ వేడికి ఆ ఎండు కొబ్బరి కూడా ఇంకా మనకి లాస్ట్లో వేసుకుంటే స్మెల్ కూడా ఉండదండి, మంచిగా ఉంటుంది అనమాట. నేను అలా వేసేసుకుని బాగా కలిపేసుకున్నాను అనమాట. ఎండు కొబ్బరి వేసేసుకుని అలా కలుపుకోవడం వల్ల ఎండు కొబ్బరి స్మెల్ అనేది ఉండదండి, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మిక్సీ జార్ తీసుకుని 2 కప్పుల ఖర్జూరం వేసుకోవాలండి. మనం పిక్కలు తీసుకున్న ఖర్జూరం పిక్కలు తీస్తాం కదా, అంతా మిక్సీ జార్లో వేసుకుని మనం పైన పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది గ్రైండ్ చేసుకున్నది మనం నేతిలో వేయించుకోవాలన్నమాట. ఇలాగ పైన పేస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా పైన పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసుకుని మనం నేతిలో వేయించుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసేసి ఈ పైన పేస్ట్ని నేతిలో వేయించేసుకోవాలన్నమాట. ఈ వేయించేసుకోవడం బెల్లం మనం ఎక్కడ యూజ్ చేస్తలేదండి, మనము షుగర్ కూడా ఎక్కడ యూజ్ చేయలేదన్నమాట. ఈ ఖర్జూరాన్ని మనం పేస్ట్గా చేసి ఇలా నేతిలో వేయించేసుకుంటే అండి ఇది డ్రై ఫ్రూట్స్లో వేసి కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా నేతిలో వేయించేసుకుంటే అండి చాలా బాగుంటుంది అనమాట. మనకి ఎక్కడ కూడా మనము బెల్లం ఉపయోగిస్తలేదు, మనము షుగర్ కూడా వాడతలేదండి. మనము ఈ ఖర్జూరంలో ఉన్న తీపి దాంతోనే మనము ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని అయితే మనం చేసుకుంటామండి. ఇలా నెయ్యి వేయంగానే ఇలా ఒక 5 మినిట్స్కి ఇట్లా మనకి పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట అండి. ఆ లిక్విడ్ లాగా ఫామ్ అయిపోయి మనకి పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట. ఇలా దగ్గరికి అవ్వంగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ డ్రై ఫ్రూట్స్, వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఈ డ్రై ఫ్రూట్స్లో వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ ఖర్జూరం పేస్ట్ను వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత మనము ఉండల్లా చేసుకుంటే అండి మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయినట్టు అండి. ఇది బయట మనం కొనుక్కున్నామంటే చాలా కాస్ట్ ఉందండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు మనం ఎంతో సింపుల్గా ఈ న్యూ ఇయర్కి ఇలా చేసేసుకుంటే అండి మనకి ఎంతో హెల్దీ అయిన బలమైన లడ్డు అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయినట్టండి. నేను చల్లారినాక కొంచెం నెయ్యి చేతికి రాసుకునండి ఇలా ఉండల్లాగా అయితే చేసేసుకున్నానండి. అంతేనండి, హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయినట్టే. ఇది మనం రోజుకొకటి తింటే చాలండి, మనకు కావాల్సిన పోషకాలన్నీ, మనకు విటమిన్స్ అన్నీ కూడా మనకి వచ్చేస్తాయండి. ఎక్కడ కూడా మనము షుగర్ లేదు, మనము బెల్లం కూడా యూజ్ చేయలేదండి. అంతే అండి, హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయినట్టండి. ఇది మళ్ళీ ఒకటి చేశాను కదా, ఇంకొకటి కూడా అలా చేసేసుకుని నేను ఒక ప్లేట్లో మనము అరేంజ్ చేసుకుని మన తర్వాత సర్వ్ చేసుకుంటే అండి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే మనం ఇలా నేను ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి. ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట. అలాగా అన్నీ కూడా ఒకటి 1 బై 1 అన్నీ కూడా అలాగే చేసేసుకున్నానండి. ఇలా చేసేసుకుని మనము ఈ ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట. అంతే అండి, హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయినట్టు. రోజుకొకటి తినడం వల్ల పిల్లల్లో అయితే తెలివితేటలు అవి బాగా పెరుగుతాయండి. పెద్దల్లో అయితే ఎటువంటి నొప్పులు కూడా ఉండవండి. తర్వాత బ్యాక్ పెయిన్ కానీ, నీ పెయిన్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటే కూడా తగ్గుతాయండి. మనకి ఇన్స్టెంట్ హెల్దీ బూస్ట్ కింద కూడా మనము వాడుకోవచ్చండి ఈ లడ్డూనైతే. డ్రై ఫ్రూట్స్ లడ్డు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే మిగతా వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ ఇవ్వకపోతే లైక్ ఇచ్చి నా వీడియోను అయితే మరింత మందికి షేర్ చేస్తారని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.